See, I am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, Ignore Regional Center. ఈరోజు లైవ్ టెలికాస్ట్లో హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్స్ టు అప్ టు 300 AD BHIC 131 బుక్లో నుంచి యూనిట్ 4లో లాస్ట్ క్లాస్లో హంటర్స్ అండ్ ఫుడ్ గ్యాదరర్స్ ఆర్కలాజికల్ పర్స్పెక్టివ్ అనేది కవర్ చేసినాము. ఈరోజు ఆరిజిన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఇన్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ ఇండియా, అది ఈరోజు మనం చెప్పాల్సింది. ఎట్లా అగ్రికల్చరు ఏ స్టేజిలో, ఏ స్టోన్ ఏజ్లో మొదలైంది, మరి ఎక్కడెక్కడ మొట్టమొదట మొదలైంది, ఎక్కడి నుంచి ఎటు స్ప్రెడ్ అయింది, మరి ఇండియాలో ఎక్కడెక్కడ ఈ యొక్క ఇది ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి, జంతువులు మచ్చిక చేయటం, ఇది ఎక్కడ ఎట్లా స్ప్రెడ్ అవుతూ వచ్చింది, ఎట్లా మానవులు సెటిల్ అయినారు, విలేజ్ లైఫ్ ఎలా వచ్చింది, అది దాని గురించి మనం ఈరోజు లెసన్లో మనం ఈ లైవ్ టెలికాస్ట్లో తెలుసుకోబోతున్నాం, డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇంతకుముందు ఏంటి, ఫుడ్ గ్యాదరర్స్ అండ్ హంటర్స్ అనేది మనం ఎక్కడ అంటే, మరి పాలియోలిథిక్ ఏజ్, మొట్టమొదటి ఏజ్ ఏంటంటే, మొట్టమొదటి మానవుడు భూమి మీదకి రాగానే యూజ్ చేసినటువంటి యొక్క మెటీరియల్ ఏంటంటే స్టోన్స్, కాబట్టి స్టోన్ ఏజ్ అన్నారు. ఆ విధంగా స్టోన్ ఏజ్లో మరి ఓల్డ్ స్టోన్ ఏజ్, పాలియోలిథిక్ ఏజ్, మీజోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, 3 స్టోన్ ఏజ్లు ఉన్నాయి. పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్తరాతి యుగం అని 3 ఉన్నాయి. పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్తరాతి యుగం. ఈ 3 స్టేజీలలో మరి పాతరాతి యుగంలో మానవుడు ఎట్లాంటి వాడంటే హంటరర్ అండ్ ఫుడ్ గ్యాదరర్, అంతే. వాడు ఎనిమల్స్ని హంట్ చేసినాడు, ఫుడ్ గ్యాదర్ చేసుకున్నాడు. ఇంప్లిమెంట్స్ ఏంటంటే వాడు యూజ్ చేసినవి పెద్ద పెద్ద స్టోన్స్, మరి ఈ యొక్క ఎట్లాంటి యాక్స్, హ్యాండ్ యాక్స్, చోపర్స్, ఇట్లా క్లీవర్స్, ఇట్లాంటివి యూజ్ చేసినాడు. అంటే ఇలాంటి ఎట్లా ఉన్నాయో అట్లా కొంచెం షార్ప్ చేసి యూజ్ చేసుకున్నాడు. అది పాతరాతి యుగంలో మానవుడికి ఏమి, ఇదే ఎక్కువ రోజులు, పాతరాతి యుగమే ఎక్కువ సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత మీజోలిథిక్ ఏజ్ అంటే చిన్న చిన్న స్టోన్స్ యూజ్ చేసినాడు, ఇంకోటి దీంట్లో కూడా హంటర్ అండ్ ఫుడ్ గ్యాదరర్. ఫుడ్ అంటే ఆహారం గ్యాదర్ చేసుకున్నాడు ప్రకృతిలో నుంచి, ఫ్రూట్స్, రూట్స్, లీవ్స్ ఇట్లాంటివి గ్యాదర్ చేసుకున్నాడు. హంటింగ్ ఎనిమల్స్, ఇక్కడ కొంచెం తేడా ఏంటంటే హంటింగ్స్ ఎనిమల్స్లలో ఇక్కడ మీ మధ్యరాతి యుగంలో చిన్న చిన్న ఎనిమల్స్ హంట్ చేయడం, పెద్ద పెద్ద వాటిని కొంచెం పని చేసి చిన్న చిన్న ఎనిమల్స్ హంట్ చేసినాడు. ఇంకోటి చిన్న చిన్న స్టోన్ యూసేజ్ కూడా ఏంటంటే చిన్న వాటిని, చిన్న స్టోన్స్ను, షార్ప్ స్టోన్స్ను యూజ్ చేసినాడు. ఇది మీజోలిథిక్ ఏజ్లో. మరి వ్యవసాయం ఎక్కడ మొదలైంది? కొత్త రాతి యుగంలోనే మొదలైంది. అంతకుముందు వ్యవసాయం లేదు. కొత్త రాతి యుగం ఎప్పటి నుంచి మొదలైంది మరి అంటే క్రీస్తు పూర్వము 8000 సంవత్సరాల నుంచి మొదలైంది కొత్త రాతి యుగం. అయితే ఈ కొత్త రాతి యుగం కూడా మరి అంతటా ఒక ఈ కొత్త రాతి యుగంలో, అయితే ఈ కొత్త రాతి యుగంలో కూడా మరి
వ్యవసాయం మొదలైంది, కానీ అంతటా సమానంగా అన్ని చోట్ల అంతకుముందు ఏమనుకున్నారంటే కొత్త రాతి యుగంలో మరి పశ్చిమాసియాలోనే మొట్టమొదటి ఆహారం ఉత్పత్తి చేసేది జరిగింది. పంటలు పండియడం మొట్టమొదటిసారి వెస్ట్ ఏషియాలో పశ్చిమాసియాలో జరిగింది అనుకున్నాం. కానీ మనం ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కనుక చూస్తే అట్లా కాదు. నైల్ వ్యాలీలో, ఈజిప్ట్ నైల్ వ్యాలీలో అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో, అప్పర్ పాలియోలిథిక్ ఆ మీజోలిథిక్ ఏజ్లో, ఈ యొక్క అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో, మీజోలిథిక్ కాదు, అంటే ఎగువ పాత రాతి యుగంలోనే పంటలు పండియటం నేర్చుకున్నాడు. ఎక్కడంటే ఈజిప్టులో, నైల్ వ్యాలీలో. జంతువులు మచ్చిక చేసుకోవటం అనేది తర్వాత జరిగింది. మొట్టమొదట పంటలు నేర్చుకున్నాడు. ఎక్కడ అంటే పంటలు మొట్టమొదట మనం అంతకుముందు ఏమనుకున్నారంటే ఆర్కియాలజికల్స్, ఇది పురావస్తు శాస్త్రజ్ఞులు, మరి చరిత్రకారులు పశ్చిమాసియాలో మొదలైంది అని అనుకున్నారు. కానీ పశ్చిమాసియాలో కాదు. మరి 12,500 సంవత్సరాలు, 12,500 సంవత్సరాల కాలంలో ఈజిప్టులో, దక్షిణ ఈజిప్టులో ఆస్వాన్ డ్యామ్ అనే అటువంటి ప్లేస్లో మొట్టమొదటిసారి పంటలు పండియటం, విలేజ్ సెటిల్. పంటలు ఎప్పుడైతే పండిస్తున్నాడో నియోలిథిక్ ఫీచర్స్ ఏంటంటే పంటలు పండిస్తున్నాడు. పంటలు పండియటం మొదలు పెట్టాడు కాబట్టి దానికి పంటలకు సపోర్ట్గా ఏముండాలి? ఇంప్లిమెంట్స్ ఉండాలి. ఏం ఇంప్లిమెంట్స్? మరి వుడ్ ఇంప్లిమెంట్స్ ఉంటాయి, చేయితో చెక్క పనిముట్లు ఉంటాయి. పంటలు పండియాలంటే చెక్క పనిముట్లతో భూమిలో హోల్స్ పెట్టి మరి సీడ్స్ వేయాలి కదా. అట్లా ఈజిప్టులో నైల్ వ్యాలీలో మొట్టమొదటి దాంతో పంట పండింది కాబట్టి పాటలు అంటే కుండలు కూడా వచ్చినాయి. సో అవసరం ఏది అవసరమైందో అవి వచ్చినాయి. ఆ విధంగా మరి పంట పండింది కాబట్టి కుండలు ఏమిటికి? ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేయడానికి, ఆహార ధాన్యాలు స్టోర్ చేయడానికి, మరి భోజనం వండుకోవడానికి మరి పాత్రలు కావాలి కాబట్టి పాటలు, కుమ్మరి వాళ్ళు చేసేటువంటి పాటలు వచ్చింది. అంతేకాకుండా ఇంకా ఏమొచ్చిందంటే పాటలతో పాటు వివిధ రకాల పాటలు వచ్చింది. పార్ట్స్ దీని మరి ఫుడ్ గ్రెయిన్స్ వండటం కూడా వచ్చింది. ఫైర్, అంతకుముందు మెజోలిథిక్ ఫైర్ ఇన్వెంటెడ్, ఫిష్ ఎకానమీ వచ్చింది. మరి కాల్చిన మటన్ తిన్నారు ఏది పాతరాతి ఈ యొక్క మధ్యరాత్రి యుగంలో. కానీ ఇప్పుడు ఇక వండుకోవడానికి తినడానికి పాత్రలు, మరి ఆహార ధాన్యాలు పండిస్తున్నారు కాబట్టి ఆహార ధాన్యాలు నిల్వ చేసుకోవడానికి వచ్చింది. దాంతో పాటు ఇది ఈ విధంగా ఆహార ధాన్యాలు పండించి తర్వాత ఈ యొక్క షీప్, గోట్, మరి కౌ ఇవన్నీ ఏమిస్తాయి? పాలు ఇస్తాయి. పాలుతో పాటు పెరుగు, వెన్న, ఇంకా మటన్. సో కాబట్టి ఈ జంతువులను కూడా మచ్చిక చేయడం తర్వాత మొట్టమొదటిసారి ఫుడ్ గ్రెయిన్స్ అవసరమైన పార్ట్స్, మరి ఆ ఫుడ్ గ్రెయిన్స్ పంటలు పండించడానికి అవసరమైన వుడ్ కట్టె ఇంప్లిమెంట్స్, ఆ తర్వాత ఇక కుంకుండలు కూడా వచ్చింది. సో ఇది మొట్టమొదటిసారిగా ఎక్కడ వచ్చింది అంటే ఈజిప్ట్ నైల్ వ్యాలీలో వచ్చింది. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో, మరి 9వ శతాబ్దంలో ఎక్కడొచ్చిందంటే పశ్చిమాసియాలో వచ్చింది. ఏది? పంటలు పండియడం అని. పంటలు పండించింది ఎక్కడ? పశ్చిమాసియాలో. అది ఆ తర్వాత పశ్చిమాసియాలో ఎక్కడెక్కడ అంటే పంటలు పండియటం మొదలు వచ్చిన తర్వాత జంతువులు మంచిగా చేసుకోవడం తర్వాత వచ్చింది. 8,500 నుంచి వచ్చింది పశ్చిమాసియాలో కూడా మరి కంట్రీస్ ఉన్నాయి. ఏం దేశాలు మొట్టమొదటిసారి పాలస్తీనాలో వచ్చింది.
పాలస్తీనాలో వచ్చిన తర్వాత సిరియాలో వచ్చింది, సిరియాలో వచ్చిన తర్వాత టర్కీలో వచ్చింది. సో అట్లా టర్కీలో వచ్చిన తర్వాత ఇరాక్లో వచ్చింది, ఇరాక్లో వచ్చిన తర్వాత ఇరాన్లో వచ్చింది. అది అంచెలంచెలుగా 9వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం 7వ శతాబ్దంలో ఈ యొక్క పశ్చిమాసియాలో పంటలు పండియటం, మరి స్టోన్ పనిముట్లు, స్టోన్ ఈ కొత్త రాతి యుగంలో పంటలు పండియటం, మరి కుండలు రావటం, మరి వంట పాత్రలు రావటం, మరి స్టోన్స్ ఎట్లాంటి స్టోన్స్ యూజ్ చేసినారంటే ఇక్కడ కొత్త రాతి యుగంలో ఈ కాలంలో పంటలు పండించేటప్పుడు స్టోన్స్ ను పాలిష్ చేసినారు, గ్రైండింగ్ స్టోన్స్, గ్రైండింగ్ సానబై గింజలు పట్టాలి కదా, పట్టాలి కాబట్టి గ్రైండింగ్ స్టోన్స్, ఇంకా మరి ఇంకా కొట్టడానికి పాలిషింగ్ చేసినటువంటి షార్ప్గా చేసినటువంటి స్టోన్స్. సో ఈ విధంగా స్టోన్స్ వాళ్ళకు ఈ రాతి పనిముట్లను అనుకూలంగా పంటలు పండియడానికి అనుకూలంగా పనిముట్లు తయారు చేసుకున్నారు. ఏది రాతి పనిముట్లు తయారు చేసుకున్నారు, చెక్క పనిముట్లు తయారు చేసుకున్నారు, కుండలు తయారు చేసుకున్నారు. ఏది పాత్రలు, వంట పాత్రలకు ప్లస్ ఆహార ధాన్యాలు నిల్వ చేయడం. ఈ విధంగా ఏం పండించారంటే మొట్టమొదట నైల్ వ్యాలీలో కానీ పశ్చిమాసియాలో కానీ మరి ఇలాంటి యొక్క పనిముట్లు, రాతి పనిముట్లను, కొత్త రాతి యుగం రాతి పనిముట్లను, పెద్ద పెద్ద ఈ షార్ప్ స్టోన్స్, పాలిష్ స్టోన్స్, గ్రైండింగ్ స్టోన్స్ యూజ్ చేస్తూ మరి పంటలు ఏం పండించారంటే మొట్టమొదటిసారి వీట్ అండ్ బార్లీ పండించారు. ఎక్కడ? నైల్ వ్యాలీలో కూడా, పశ్చిమాసియాలో కూడా వీట్ అండ్ బార్లీ పండించారు. ఎక్కడ? పాలస్తీనాలో, తర్వాత మరి పాలస్తీనా తర్వాత ఈ సిరియాలో, సిరియా తర్వాత టర్కీలో, టర్కీలో తర్వాత ఇరాక్, ఇరాక్ తర్వాత ఇరాన్. సో ఇలాంటి ఈ విధంగా అంచెలంచెలుగా వచ్చేస్తుంది. ఏది మొట్టమొదట అక్కడ ఏది పాలస్తీనాలో 8,500 నుంచి 7,500 మధ్యలో, 500 7,000 దాకా ఈ యొక్క పశ్చిమాసియాలో వచ్చింది. 7,000 7,500 దాకా మరి పశ్చిమాసియాలో పంటలు పండియటము, మరి జంతువులు మచ్చిక చేయడం, పంటలు పండియటం మొదలొచ్చింది. జంతువులు మచ్చిక చేసుకోవడం, తర్వాత జంతువులు ఏమిస్తాయి? పాలు, పెరుగు, మరి మాంసం కూడా ఇస్తాయి. ఆ విధంగా జంతువులు షీప్, గోటు, ఇది పౌలు, ఏది కోడి, హెన్, ఇట్లాంటి అన్ని పెంచుకున్నారు, మచ్చిక చేసుకున్నారు. ఏవైతే వాళ్ళకు మాంసానికి మరి పాలిచ్చేటువంటి జంతువులు మచ్చిక చేయడం, ఆ విధంగా డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ కూడా మరి ఈ విధంగా ఆహార ధాన్యాలు, ఫుడ్ ప్రొడక్షన్, దాంతో ఈ విధంగా ఫుడ్ ప్రొడక్షన్, డొమెస్టికేషన్, ఎనిమల్స్ వచ్చినాయి కాబట్టి సెటిల్డ్ లైఫ్ వచ్చింది, విలేజ్ లైఫ్ వచ్చింది. ఎక్కడ? నైల్ వ్యాలీలో వచ్చింది, వెస్ట్ ఏషియాలో వచ్చింది. మరి ఆ విధంగా స్ప్రెడ్ అయ్యి మరి అక్కడి నుంచి నెమ్మదిగా ఇండియాలో వచ్చింది. ఏది కొత్త రాతి యుగంలో మరి అది ఇండియా కూడా ప్రవేశించి, ఇండియాలో మొట్టమొదటి ఇంకా ఏంటంటే వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో మెసొపొటేమియా వ్యాలీలో ఉంది కదా, అక్కడ పత్తి పండియటం కూడా మొదలైంది. పత్తి వస్తువులు, కాటన్ పండియటం మొదలైంది. సో అట్లా ఇక అక్కడి నుంచి నెమ్మదిగా ఇండియాలోకి ప్రవేశించింది. ఇండియాలో విలేజ్ సెటిల్మెంట్ మొట్టమొదటిసారి ఎక్కడ కనిపించిందంటే ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ ప్రాంతంలో కులీగులి మహమ్మద్ అనే అటువంటి ప్లేస్ ఉంది, అక్కడ కనిపించింది. అక్కడ ఏంటి? వీట్, బార్లీనే పండించారు. దాంతోపాటు కాటన్ అంటే ప్రతి పండియటం కూడా మొదలైంది. ఆ విలేజ్ సెటిల్మెంట్స్ అవి అంటే ఆ విధంగా కులీగులి మహమ్మద్ బెలూచిస్తాన్లో విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చి నెమ్మదిగా ఇండస్ వ్యాలీ వచ్చే వరకు పీపుల్ అర్బన్ కల్చర్ అయింది. అంటే అర్బన్ అంటే పట్టణ నాగరికతకు ముందు విలేజ్ నాగరికత ఉంటుంది. వ్యాలీలో కూడా ఆస్వాన్, దక్షిణ ఆస్వాన్ డ్యామ్ ఏరియా, ఆస్వాన్ ఏరియాలో విలేజ్ కల్చర్ వచ్చింది. విలేజ్ కల్చర్, డొమెస్టికేషన్ ఆఫ్ ది ఎనిమల్స్,
ఆ తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ పండియటం వచ్చింది 12,500. ఆ తర్వాత నెమ్మదిగా ఉత్తర ఈజిప్ట్ పోయి ఉత్తర నైల్ వ్యాలీకి పోయే వరకు అవి పట్టణ నాగరికత మారింది. అంటే పల్లె సెటిల్మెంట్స్ నెమ్మదిగా పల్లెలో పండిన పంటల సెటిల్మెంట్స్ నెమ్మదిగా ఈ పల్లెలో జనం ఎక్కువైన కొద్దీ అది పట్టణంగా మారుతూ ఇక పట్టణం అయ్యే వరకు ఏమైందంటే అక్కడ ఆ రకరకాల వృత్తుల వాళ్ళు వస్తారు ఇక పట్టణంలో. అట్లే వచ్చింది ఎక్కడ ఈజిప్ట్ నైల్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అట్లే వచ్చింది. ఇరాన్ మధ్యలో మెసొపొటేమియన్ సివిలైజేషన్ అట్లే వచ్చింది. ఇండియాలో గులి మొహమ్మద్ ఏరియాలో బెలుచిస్తాన్ ఏరియాలో విలేజ్ సెటిల్మెంట్స్ కనిపించినాయి. అక్కడనే మొట్టమొదటిసారి వీట్ బార్లు పండించారు, కాటన్ పండించారు. కాబట్టి ఇండస్ వ్యాలీ వచ్చే వరకు అది ఇది పట్టణ నాగరికత మారింది. ఇండస్ వ్యాలీ హరప్పా మొహంజదారో ఇండస్ వ్యాలీ మరి సింధు నది మైదాన ప్రాంతంలో వచ్చే వరకు అది పట్టణ నాగరికతగా మారింది. అంటే మొట్టమొదట స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయో స్టోన్ దొరికే ప్లేస్ నుంచి పీపుల్ ఈ లోయలోకి వెళ్ళారు. అంటే నది లోయలోకి వెళ్తే ఫెర్టైల్ సాయిల్ వచ్చింది. ఫెర్టైల్ సాయిలో ఎక్కువ పంటలు పండినాయి కాబట్టి కొంతమంది పనిచేసి మిగతా వాళ్ళకు లీజర్ దొరికింది. కాబట్టి మిగతా వాళ్ళు ఇంకో పనులు చేయడం మొదలు పెట్టారు. సో ఆ విధంగా ఎక్కువ ఫుడ్ ప్రొడక్షన్ సర్ప్లస్ వచ్చింది. ఫుడ్ ధాన్యాలు ఆహార ధాన్యాలు సర్ప్లస్ వచ్చే వరకు క్లాస్ డివిజన్ ఏది కొండలు వేసేవాడు, మరి మెటల్స్ వస్తే మెటల్ రంగం. మరి నియోలిథిక్ ఏజ్లో ఏ మెటల్స్ యూజ్ చేయలేదు. నియోలిథిక్ ఓన్లీ స్టోన్స్ ని యూజ్ చేసినారు. ఈ నియోలిథిక్ ఏజ్ లో నది లోయలోకి పోలేదు వీళ్ళు. నది లోయలోకి ఎప్పుడు పోయారంటే నది లోయ ప్రాంతంలో డెల్టా సాయిల్కు అప్పుడు అర్బన్ కల్చర్ వచ్చింది. అంటే అర్బన్ కల్చర్ కన్నా ముందున్నది నియోలిథిక్ కొత్త రాజయుగంలో పల్లె నాగరికత ఉన్నది. పల్లె నాగరికత నుంచే పట్టణ నాగరికత ఆవిర్భవించింది. ఎక్కడ ఈజిప్ట్ నైల్ వ్యాలీలో, మరి ఈ పాలస్తీనా, మరి ఏషియా మైనర్, టర్కీ, సిరియా, ఆ తర్వాత ఇరాక్, మెసొపొటేమియా, ఇరాన్ ప్రాంతంలో ఇట్లా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అదే విధంగా ఇండియాలో కూడా వచ్చింది. బెలుచిస్తాన్లో మొట్టమొదటిసారి వచ్చింది విలేజ్ కల్చర్. అంటే నియోలిథిక్ సైట్స్ మరి ఈ యొక్క గులి మొహమ్మద్ బెలుచిస్తాన్ లో ఒక్క చోట్ల లేవు. మరి ఇండియాకు వచ్చే వరకు ఇయర్స్ మారినాయి. ఇండియాలో ఎప్పుడు మొదలైందంటే ఈ పల్లె నాగరికత, విలేజ్ సెటిల్మెంట్స్, ఈ యొక్క కొత్త రాజ యుగము ఇండియాలో ఎప్పుడు మొదలైంది? 6 క్రీస్తు పూర్వం 5,500 నుంచి 4,500 మధ్యలో మొత్తం నార్త్ ఇండియాలో స్ప్రెడ్ అయింది. మొట్టమొదటిసారి ఉత్తర భారతదేశంలో స్ప్రెడ్ అయింది. ఈ నియోలిథిక్ కల్చర్. నియోలిథిక్ కల్చర్ ఏంటి అంటే ఫండమెంటల్స్ ఏంటి? ఫుడ్ ధాన్యాలు, వీట్ బార్లీ పండించారు. ఇంకా మిగతా ఆహార ధాన్యాలు, కాటన్ పండించారు. మరి ఈ గంగా మైదానానికి వచ్చే వరకు రైస్ పండించారు. మరి ఇంప్లిమెంట్స్ ఏంటంటే స్టోన్ ఇంప్లిమెంట్స్, బాగా గ్రైండింగ్ స్టోన్స్ అని పంటలు మరి ఇసురాలు కదా, కాబట్టి గ్రైండింగ్ స్టోన్ యూజ్ చేసినారు, పాలిష్ స్టోన్స్ యూజ్ చేసినారు. మరి వుడ్ ఇంప్లిమెంట్స్ యూజ్ చేసి పంటలు పండించడానికి, మరి మట్టి పాత్రలు, మరి మట్టి కుండలు, అలా అవన్నీ నియోలిథిక్ ఏజ్లో వచ్చినాయి. ఆ యొక్క కల్చర్ మరి ఇండియాలో మొట్టమొదటిసారి గులి మొహమ్మద్ బెలుచిస్తాన్ వచ్చింది. బెలుచిస్తాన్లో నుంచి అది నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ కాశ్మీర్ వ్యాలీలోకి వచ్చింది. జంతువులు ఉంటేనే పాలు మాంసం వస్తేనే మనుషులు బ్రతుకుతాడు. సో వీటికి ప్రకృతిలో లభించేటువంటి వస్తువులకు మానవునికి అవినాభావ సంబంధం మొదటి నుంచే ఉంది. ఏది మనుషులు పుట్టిన కానించి పాతరాజయుగం, మధ్యరాజయుగంలో ఉన్నది. ఆ తర్వాత కొత్త రాజయుగంలో ఏం చేసినాడు? ప్రకృతిలో నుంచి నేర్చుకుని ఏం చేసినాడు? గుహలలో ఉండే గుహలలో ఉండి తిని చేసినటువంటి ఫుడ్ గ్యాదరింగ్, హంటింగ్ స్టేజ్ లో మరి
కొన్ని ఈ యొక్క సీరియల్స్ ను తిని ఆడ పడేస్తే, గుహ ముందు పడేసి, పూలలో నివసించేవాడు, గుహ ముందు పడేస్తే దాని మీద మట్టి కప్పబడి, మట్టి ఈ తర్వాత వర్షం పడి ఆ మట్టిలో నుంచి చెట్టు వచ్చింది, చెట్టు వచ్చే పంట పండుతుంది. ఓ అప్పుడు గుర్తించాడు వాడు, ఓ పంట వస్తుంది, ఒక సీడ్ వేస్తే ఇంత పెద్ద పంట వస్తుందా, ఇంత పెద్ద ఫ్రూట్స్ వస్తున్నాయా అని ఇక ప్లాంట్స్ ను ఫుడ్ 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 ఆహార ధాన్యాల ఉత్పత్తి అలా నేర్చుకున్నాడు. అదే విధంగా మరి ప్రకృతిలో ఉన్న జంతువులు అయితే మంచిగా చేయగలుగుతామో వాటిని కూడా నేర్చుకున్నాడు. ఆ విధంగా కొత్త రాతి యుగంలో మానవుడు అలా నేర్చుకోవడం జరిగింది. పనిముట్లు కూడా ఓన్లీ స్టోన్సే, కొత్త రాతి యుగంలో మెటల్స్ యూజ్ చేయలేదు. అది నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో డిఫరెంట్ గా ఉన్నది ఇయర్స్, దక్షిణ భారతదేశంలో డిఫరెంట్ గా ఉంది, కొంచెం స్ప్రెడ్ అయ్యేదానికి టైం పట్టింది. సో ఈ విధంగా ఉత్తర భారతదేశంలో 5500 నుంచి 4500 మధ్యలో ఎక్కడెక్కడ ఈ యొక్క నియోలిథిక్ కల్చర్, సెటిల్మెంట్స్, పంటలు పండియటము, జంతువులు మంచిగా చేయటము, మరి ఈ యొక్క ఈ నియోలిథిక్ స్టోన్స్ యూజ్ చేయటము మొట్టమొదట బెలుచిస్తాన్ ఏరియాలో పులిగిల్ మందులు, ఆ తర్వాత కాశ్మీర్ వ్యాలీలో, ఆ తర్వాత బెలాన్ వ్యాలీ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. బెలాన్ వ్యాలీలో మరి స్ప్రెడ్ అయ్యింది. బెలాన్ వ్యాలీ నుంచి మిడ్ గంజటిక్ వ్యాలీలో, నార్త్ బీహార్ ఏరియాలో ఈ పంటలు పండించే కల్చర్, నియోలిథిక్ కల్చర్ స్ప్రెడ్ అయింది. ఆ విధంగా నియోలిథిక్ కల్చర్ ఫండమెంటల్స్ అంతటా ఒకటే. వీట్ బార్లీ పండించాడు. బెలాన్ వ్యాలీ వచ్చే వరకు, ఉత్తరప్రదేశ్ వచ్చే వరకు రైస్ కూడా పండించాడు, అంటే వరి ధాన్యాలు పండించాడు. అంతకుముందు తెలియదు. అంతకుముందు ఏమైనా వీట్, బార్లీ, కాటన్ పండించాడు, కాటన్ వస్తువులు వేసుకున్నాడు. అది అక్కడి నుంచే వచ్చింది. ఇది పులిగిల్లు మహమ్మద్ నుంచే ఇండస్ వ్యాలీలో కాటన్ వస్తువులు ఉన్నాయి. అర్బన్ కల్చర్ లో కాటన్ అక్కడి నుంచి వచ్చింది అనుకో, ఇది పులిగిల్లు మహమ్మద్ నుంచి. సో ఆ విధంగా మరి వీళ్ళు ఈ రైస్ కూడా పండించడం నేర్చుకున్నాడు. ఆ విధంగా నియోలిథిక్ సెటిల్మెంట్స్ ఎక్కడ ఈ బెలుచిస్తాన్ లో, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, కాశ్మీర్ వ్యాలీలో, ఆ తర్వాత బెలాన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్ లో, ఆ తర్వాత మిడ్ గంజటిక్ వ్యాలీలో కూడా వచ్చింది. మిడ్ గంజటిక్ వ్యాలీలో ఉన్నటువంటి బీహార్ ఏరియాలో వచ్చినాయి. ఇక్కడ కూడా స్టోన్స్ యూజ్ చేసినాడు వాడు. ఇంకా ఇక్కడ కూడా పెద్ద రివర్ వ్యాలీలో పోయి రివర్స్ యూజ్ చేయలేదు. రివర్స్ యొక్క షిప్స్ సేలింగ్ అవన్నీ తర్వాత స్టేజ్ లో వచ్చింది, ఈ స్టేజ్ లో రాలేదు. వాడు ఎక్కడైతే స్టోన్స్ అవైలబుల్ ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ అవైలబుల్ ఉన్నదో ఆ ప్రదేశంలోనే నివసించాడు. ఆ ప్రదేశంలోనే ఈ యొక్క మట్టి తోటి కట్టుకునే ఎక్కడ మొట్టమొదటి బయటపడిందంటే పెద్ద మట్టి కోట ఎక్కడ బయటపడిందంటే టర్కీలో బయటపడింది. వెస్ట్ ఏషియాలో పెద్ద మట్టి దిబ్బ కోట లాంటి ఇలా పెద్ద కట్టడం. ఆ విధంగా విలేజ్ సెటిల్మెంట్స్ అన్ని కూడా ఎట్లాంటి సెటిల్మెంట్స్ అంటే మట్టితో మట్టితో కట్టుకున్నాడు వాడు. విలేజ్ సెటిల్మెంట్స్ అన్ని కూడా మట్టి యూజ్ చేసినాడు, మట్టితోటే కట్టుకున్నాడు. వాడే బేకుడు అంటే ఎండబెట్టి ఇటుకలు తోటి కూడా కట్టుకోవచ్చు, మట్టితో కట్టుకున్నాడు, కానీ బల్బ్ బిట్స్ యూజ్ చేయలేదు. సో ఆ విధంగా మట్టితో కట్టుకున్నటువంటి ఇల్లు, మరి ఇది వుడ్ అంటే కలప యూజ్ చేసినాడు. కలప పైన ఫ్లోరింగ్ కలప పెట్టి, పలక లాంటిది, దూలాలు లాంటి పలక లాంటివి పెట్టి వాటి మీద మట్టి. సో ఇలా మడ్ కన్స్ట్రక్షన్స్ బయటపడింది. అక్కడ పెద్ద మడ్ కన్స్ట్రక్షన్ టర్కీలో బయటపడ్డ లార్జ్ మడ్ కన్స్ట్రక్షన్. సో ఆ విధంగా విలేజ్ సెటిల్మెంట్స్ మరి మొదలైనవి. సో ఆ విధంగా విలేజ్ సెటిల్మెంట్స్ బెలుచిస్తాన్, కాశ్మీర్ వ్యాలీ, తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి బెలాన్ వ్యాలీలో మరి మడ్ కన్స్ట్రక్షన్స్, మరి ఈ యొక్క రైస్ అంటే వరి ధాన్యాలు పండించేటువంటి మరి ఉత్తరప్రదేశ్ బెలాన్ వ్యాలీ, మరి ఈ ఒండుమట్టి నేల మంచి సారవంతమైంది కాబట్టి వరి కూడా పండించడం మొదలు పెట్టాడు. ఎందుకంటే వరికి కొంచెం ఎక్కువ వాటర్ కావాలి, ఎక్కువ వాటర్ ఇక్కడ లభిస్తుంది రెయిన్ ఫాల్ వల్ల. సో మరి నది,
ఈ వాటర్, నదీ ప్రవాహం వాటర్ వల్ల కనిపిస్తుంది, వాటర్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ రైస్ వండియడం కూడా మొదలు పెట్టాడు. దాని తర్వాత మిడిల్ గ్యాంజెటిక్ వ్యాలీ బీహార్ ఏరియాలో స్ప్రెడ్ అయింది. ఇది నియోలిథిక్ కల్చర్, మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి, మరి జంతువులు మచ్చిక చేసుకోవడం, ఈ ఆరిజిన్ ఆఫ్ అగ్రికల్చర్, మరి తర్వాత డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, ఇలా స్ప్రెడ్ అయితే వస్తుంది. ఎక్కడి నుంచి? నైల్ వ్యాలీ నుంచి, వెస్ట్ ఏషియా నుంచి, మరి ఇండియాలో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఏరియాలో కులీ మొహమ్మద్ నుంచి, బెలూచిస్తాన్ నుంచి, కాశ్మీర్ వ్యాలీ నుంచి, బెలాన్ వ్యాలీలోకి వచ్చి, బెలాన్ వ్యాలీ తర్వాత ఉత్తరప్రదేశ్లోకి వచ్చింది, ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ ఏరియాలోకి వచ్చింది, మిడ్ గ్యాంజెటిక్ వ్యాలీలో నార్థన్ బీహార్ ఏరియాలోకి వచ్చింది. ఇది ఈ నియోలిథిక్ సెటిల్మెంట్స్. ఆ తర్వాత ఈస్టర్న్ ఇండియాకు కూడా స్ప్రెడ్ అయింది నియోలిథిక్ సెటిల్మెంట్. ఈస్టర్న్ ఇండియాలో ఎక్కడంటే అస్సాం ఏరియాలో, గారో హిల్స్ అస్సాం ఏరియాలో కూడా ఈ నియోలిథిక్ సెటిల్మెంట్స్ మనకు బయటపడి, అక్కడ కూడా ఫుడ్ ప్రొడక్షన్, ఎనిమల్స్, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, స్టోన్ పనిముట్లు ఈ యూజ్ చేయడం అక్కడ కూడా బయటపడింది. ఎక్కడ? అస్సాం, నార్త్ ఈస్టర్న్ ఇండియాలో కూడా బయటపడింది. అస్సాం వ్యాలీ, అస్సాం ఏరియాలో, గారో హిల్స్ ఏరియాలో కూడా బయటపడింది. ఆ తర్వాత మరి ఎక్కడ అంటే మళ్ళీ స్ప్రెడ్ అయింది వింధ్యా రీజన్ లోకి స్ప్రెడ్ అయింది. వింధ్యా రీజన్ లోకి స్ప్రెడ్ అయింది. వింధ్యా రీజన్, మరి గుజరాత్ రీజన్, కచ్చి రీజన్, గుజరాత్ రీజన్, మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కచ్చి రీజన్, మరి గుజరాత్ రీజన్, సెంట్రల్ ఇండియా, రాజస్థాన్ ఏరియాలో కూడా స్ప్రెడ్ అయింది. వింధ్యా రీజన్ లోకి ఈ నియోలిథిక్ కల్చర్ ఆర్ ఫుడ్ ప్రొడక్షన్, మరి డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ స్ప్రెడ్ అయింది. ఎక్కడ? ఈ యొక్క వింధ్యా రీజన్ లో, రాజస్థాన్ ఏరియాలో కూడా స్ప్రెడ్ అయింది. సో ఈ విధంగా మరి విలేజ్ సెటిల్మెంట్స్, ఫుడ్ ప్రొడక్షన్, సీరియల్స్ పండియటం, మరి ఈ జంతువులు మచ్చిక చేయటం అనేటువంటి నియోలిథిక్ కల్చర్ ఉత్తర భారతదేశంలో, మరి ఈస్టర్న్ ఇండియాలో, సౌత్ ఈస్టర్న్ ఇండియాలో ఎక్కడెక్కడంటే ఈ ఒడిస్సా ప్రాంతంలో కూడా ఒడిస్సా అంటే ఈస్టర్న్, నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే ఈ ఏరియా ఒడిస్సా ప్రాంతంలో కూడా ఈ నియోలిథిక్ సెటిల్మెంట్స్ బయటపడ్డాయి. అస్సాం వ్యాలీ, ఒడిస్సా రీజన్, తర్వాత వింధ్యా రీజన్, గుజరాత్ రీజన్, ఈ ఏరియాలో కూడా నియోలిథిక్ సెటిల్మెంట్స్, కొత్త రాతి యుగం యొక్క పనిముట్లు, ఆహార ధాన్యాల పంటలు పండియటం, విలేజ్ సెటిల్మెంట్స్ రావటం, మరి జంతువులు మచ్చిక చేయటం, జంతువులు ఇచ్చే పాలన పిండడానికి పాత్రలు, మట్టి పాత్రలు రావటం, డిఫరెంట్ వెరైటీ మట్టి పాత్రలు, ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి కూడా మట్టి పాత్రలు, వంటలు వండుకోవడానికి కూడా మట్టి పాత్రలు, తినడానికి కూడా మట్టి పాత్రలు. సో ఇలాంటి రకరకాల మట్టి పాత్రలు రావడం వచ్చినాయి. ఇంకోటి, ఈ ఫుడ్ గ్రెయిన్స్ ను ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలించాలి కాబట్టి బులక్ కార్ట్ వ్యవస్థ కూడా వచ్చింది. ఇంకా పాటరీ కూడా చేయితోటి చేసే పాటరీ, మరి చక్రంతో చేసే పాటరీ. సో 2 రకాల పాటరీస్ కూడా, ఫైన్ పాటరీ, మరి వీల్ మేడ్ పాటరీ, హ్యాండ్ మేడ్ పాటరీ కూడా. వీల్ మేడ్ పాటరీ ఇండస్ వ్యాలీలో కనిపిస్తుంది. సో ఆ విధంగా పాటరీ మరి ఒక పెద్ద ప్రొఫెషన్ బయటపడింది. ఇంకా వుడ్ కటింగ్ వర్క్, వుడ్ ఏమిటి కావాలి, మరి అతను ఇంప్లిమెంట్స్, వ్యవసాయానికి కావాల్సిన ఇంప్లిమెంట్స్ అన్ని వుడ్తో చేసుకుంటున్నాడు. కాబట్టి వుడ్ కార్పెంటర్ వ్యవస్థ అంటే వుడ్ చెక్క మీద పని చేసే వాళ్ళు ఎమర్జ్ అయింది, మరి కుండలు చేసే వాళ్ళు ఎమర్జ్ అయింది. ఈ యొక్క పంటను ఒక చోటు నుంచి ఒక చోటికి తరలించే వాళ్ళు, వ్యాపారస్తులు కూడా మరి మొదలైన బార్టర్ సిస్టమ్. మొట్టమొదటి సిస్టమ్ ఏముంది అంటే బార్టర్, వస్తువు మార్పిడే ఉండేది. ఒక పంట ఒకరు పండిస్తే ఇంకో పంట, వీట్, బార్లీ, రైస్, మరి వాళ్ళు మట్టి పాత్రలకు, మరి ఈ యొక్క
వుడ్ పనిముట్లకు, అంటే చెక్క పనిముట్లకు కూడా ఈ పంటలే వస్తు మార్పిడి పద్ధతిలో ప్రజలు జీవనం సాగించారు. అప్పుడు మొట్టమొదటి కల్చర్ ఏంటంటే విలేజ్ కల్చర్. అంటే మరి ఈ మానవులు సమూహంగా ఒక గూడు కట్టుకొని నివసించారు. ఆ సమూహంగా నివసించేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పాతరాతి యుగంలో కూడా మానవుడు అన్ని జంతువుల కన్నా బలహీనుడు కాబట్టి సమూహాలుగా నివసించే వాళ్ళు. పాతరాతి యుగంలో, మధ్యరాతి యుగంలో, కొత్తరాతి యుగంలో ఇంకా అవసరమైంది సమూహాలుగా నివసించడం. ఎందుకంటే వైల్డ్ ఎనిమల్స్ తోటి కూడా మన రక్షణ కావాలంటే మరి సమూహాలుగా నివసించాలి. ఇంకా వాతావరణంలో నుంచి రక్షణ కావాలంటే గూడు కట్టుకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు పాతరాతి యుగం, మధ్యరాతి యుగంలో మానవుడు జంతువులాగా నివసించాడు. అక్కడ గుహలలో, పొదలలో నివసించాడు. కానీ ఇప్పుడు మాత్రం సెటిల్డ్ లైఫ్ వచ్చింది. ఏది కొత్త రాతి యుగంలో వచ్చింది. ఆ కొత్త రాతి యుగం ఉత్తర భారతదేశం అంతా కూడా క్రీస్తు పూర్వము 5500 నుంచి 4500 వరకు మొత్తం కొత్త రాతి యుగంలో ఉన్నటువంటి యొక్క లక్షణాలన్నీ బయటపడి ఆ తర్వాత నెమ్మదిగా అది సౌత్ ఇండియాకు వచ్చింది. సౌత్ ఇండియాలో కొంచెం లేట్గా వచ్చింది. సౌత్ ఇండియాలో మరి వచ్చినటువంటి యొక్క కొత్త రాతి యుగంలో ఏంటి అంటే 2500 ఆ తర్వాత వచ్చింది. ఇది దక్షిణ భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి పంట ఏంటంటే మిల్లెట్స్ లేదా రాగిని పండించారు. ఇక స్టోన్ వస్తువులు అంటే కొత్త రాతి యుగంలో స్టోన్, పాలిష్ స్టోన్స్, బిగ్ స్టోన్స్ అవి ఉన్నాయి. విలేజ్ సెటిల్మెంట్స్, మరి డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, జంతువులు మంచి చేయడం, ఆహార ధాన్యాలు, వీట్, బార్లీ, కాటన్, రైస్తో పాటు రాగి, మిల్లెట్స్ ఇంకా ఇలా పండియడం మొదలు పెట్టారు. ఇది సౌత్ ఇండియాలో నియోలిథిక్ కల్చర్ సెటిల్మెంట్స్ ఎక్కడెక్కడ బయటపడ్డాయంటే మస్కీ ఏరియాలో, బ్రహ్మగిరి ఏరియాలో, కర్నూలు ఏరియాలో, తర్వాత నాగార్జునకొండ ఏరియాలో, సౌత్ ఇండియాలో. ఇది ఈ కొత్త రాతి యొక్క ఆనవాళ్ళు, ఆ పనిముట్లు, ఆ పంటలు, ఆ జంతువుల మచ్చిక నాగార్జునకొండలు. ఆ తర్వాత నాగార్జునకొండ తర్వాత గోదావరి వ్యాలీలు, మరి కావేరి వ్యాలీలు, పెన్నా వ్యాలీలు, మరి డీప్ సౌత్ దాకా, కేరళ దాకా ఈ యొక్క కేరళలో ఉన్నటువంటి యొక్క పెద్ద కట్టడం, బయటపడినటువంటి కట్టడం కొత్త రాతి. కేరళలో పెద్ద రాతి కట్టడాలు బయటపడి పెద్ద రాయితో నిర్మించినటువంటి ఒక గూడు లాంటిది కట్టుకున్నారు. అది కేరళలో తిరువనంతపురంలో బయటపడింది. ఒక గుహలాగా చేసుకొని, రాయితో గుహలాగా చేసుకొని ప్రకృతి రక్షణ కోసం చేసుకుని బయటపడింది. అది తిరువనంతపురం ఏరియా కేరళలో బయటపడింది. ఆ విధంగా మరి ఈ యొక్క కొత్త రాతి యుగంలో రాతి పనిముట్లు, ఆహార ధాన్యాలు, జంతువులు మంచిగా చేయడం. సౌత్ ఇండియాలో ఇంకొక ఎక్స్ట్రా క్రాప్ ఏమొచ్చిందంటే మరి పంట ఏమొచ్చిందంటే మిల్లెట్స్, రాగి పంట పండియడం మొదలు పెట్టాడు. ఏది సౌత్ ఇండియాలో. ఈ విధంగా మరి సౌత్ ఇండియాలో కర్ణాటక ఏరియాలో, బ్రహ్మగిరి ఏరియాలో, మరి ఈ ఇక్కడ ఇది మస్కీ ఏరియాలో, మరి నాగార్జునకొండ ఏరియాలో, కర్ణాటక ఏరియాలో, కేరళ ఏరియాలో, తమిళనాడులో, ఆంధ్రాలో, అన్ని చోట్ల కూడా ఈ యొక్క కొత్త రాతి యుగం యొక్క ఆనవాళ్ళు, పనిముట్లు, కొత్త రాతి యుగంలో పండించిన పంటలు, ఆ పంటలు మరి ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవడానికి కొత్త రాతి బుల్లక్ కార్డ్స్ లాంటివి వచ్చినాయి. అంటే ఎడ్ల బండి కట్టి వాటి పంటలు ధరించేవాళ్ళు. ఇంకా సీ సెయిలింగ్ ఇంకా అప్పటికి బాగా మొదలు కాలేదు. ఓన్లీ బుల్లక్ కార్డ్స్ మీద
మరి కార్వాన్స్ అంటే వస్తువులు మోసుకొని పోవడం ద్వారా బార్టర్ సిస్టమ్, కైన్ ఎకానమీ కూడా రాలేదు, మన ఎకానమీ కూడా రాలేదు. ఓన్లీ బార్టర్ సిస్టమ్ ద్వారా, వస్తు మార్పిడి ద్వారా ప్రజలు పరస్పరం వాళ్ళ వస్తువులు కుండలు చేసేవాడు కుండల వస్తువులు, మరి పంట పండించేవాడు ఫార్మర్ పంటను డిస్ట్రిబ్యూట్ చేసి ఆ కుండలు కొనుక్కునేది, ఆ చెక్క పనిముట్లు కొనుక్కునేది. సో ఆ విధంగా వస్తు మార్పిడి ద్వారా తమ అవసరాలు తీర్చుకున్నాడు. కాటన్ వస్తువులు, కాటన్ పండింది కాబట్టి కాటన్ పురుగులు మొదలు కనిపించింది, సో వాడు కాటన్ దుస్తువులు వేసుకోవడం. ఇలా మరి మానవుడు కొత్త రాతి యుగం ఇలా స్ప్రెడ్ అయితే వచ్చింది. ఎక్కడి నుంచి మరి 5,500 నుంచి 4,500 మొత్తం ఉత్తర భారతదేశంలో, ఆ తర్వాత 2,500 ఆ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలోకి ఈ నియోలిథిక్ కల్చర్ ఆ తర్వాత స్ప్రెడ్ అయ్యింది. ఏది ఈ యొక్క నియోలిథిక్ కల్చర్ కొత్త రాతిలో స్ప్రెడ్ అయ్యి అక్కడ ఏది మిల్లెట్స్ పండియటము లేదా రాగులు పండియటము. ఇప్పటికి కూడా రాగులు ఎక్కడ ఫేమస్? ఈ యొక్క రాయలసీమ జిల్లాలో రాగులు తింటారు. మరి తెలంగాణ ఏరియాలో మహబూబ్ నగర్, నల్గొండ ఏరియాలో ఏంటంటే సజ్జ, జొన్న, మిల్లెట్స్ తింటారు. రైస్ తో పాటు ఇవన్నీ తింటారు. అది రాను రాను ఆ మిల్లెట్స్ జరిగిపోయినాయి. మరి రైస్ పంట ఎక్కువైంది ఎక్కడ తెలంగాణలో కానీ మిగతా అన్ని చోట్ల కూడా. సో కానీ ఇప్పటికి కూడా మరి ఇది ఈ రాయలసీమ ఏరియాలో రాగి సంకటి, ఇప్పటికి కూడా హోటళ్లలో కూడా రాగి సంకటి దొరుకుతుంది. ఆ విధంగా మరి ఈ యొక్క మిల్లెట్స్ పండటం, రైస్ తర్వాత మిల్లెట్స్ పంట పండియటం, రాగులు పండియటం, ఆ యొక్క కల్చర్ మరి అగ్రికల్చరల్ కల్చర్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. క్రాప్స్, ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసినారు. ఆహార ధాన్యాలు నెమ్మది నెమ్మదిగా సర్ప్లస్ అయ్యేటప్పటికి రివర్ వ్యాలీలోకి పోయే వరకు అప్పుడు అర్బన్ కల్చర్ వచ్చింది. అర్బన్ కల్చర్ సెటిల్మెంట్ స్ప్రెడ్ అవుతూ వచ్చి మళ్ళీ సెకండ్ అర్బనైజేషన్, బుద్ధిజం, జైనిజం 500 క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల్లో, క్రీస్తు శకం 6th century BC-లోనే మరి రెండో పట్టణ నాగరికత, మహాజనపదాలు, షోడశ మహాజనపదాలు, 16 పెద్ద పెద్ద నగరాలు వచ్చినాయి. జనము ప్లస్ పదము అంటే మానవులు నివసించేటువంటి ఏరియా. జనము, పదము అంటే భూమి. ఈ జనపదాలలో నుంచి మహాజనపదాలు వచ్చినాయి. మహాజనపదాల నుంచి పెద్ద పెద్ద రాజ్యాలు వచ్చినాయి. అక్కడి నుంచి వచ్చినటువంటిదే మగధ, ఉజ్జయిని, కాశీ, తక్షశిల. సో ఈ విధంగా పెద్ద పెద్ద రాజ్యాల యొక్క రాజధానులు, మరి రాజ్యాలు ఆవిర్భవించడం జరిగింది. అవి వాటిని మహాజనపదాలు, షోడశ మహాజనపదాలు అంటే 16 ప్రజలు, జనము, పదముతో కలిసి ఉన్నటువంటి సెటిల్మెంట్స్ మరి గొప్ప పట్టణాలుగా ఆవిర్భవించడం నెమ్మది నెమ్మది జరిగింది. దాన్ని రెండవ పట్టణీకరణ అంటారు. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం వచ్చే వరకు, బుద్ధిజం, జైనిజం వచ్చే వరకు రెండవ పట్టణీకరణ వచ్చింది. ఎక్స్ప్లైటేషన్ మొదలైంది. అంటే మనిషి మొట్టమొదట ఈ నియోలిథిక్ ఏజ్లో, మొట్టమొదట పాలియోలిథిక్ ఏజ్లో ఒకడినొకడు ఎక్స్ప్లైట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ మనుషులు తక్కువ ఉండేది. ఎప్పుడైతే మనుషులు ఎక్కువైనారో ఇక ఒకరినొకటి ఎక్స్ప్లైట్ చేసి వారి కష్టాన్ని వీడు తినటం, వీని కష్టాన్ని ఆడ తినటం. సో ఆ విధంగా ఈ యొక్క ఎక్స్ప్లైటివ్ నేచర్ దాన్ని మొదలైంది. అంతకుముందు లేదు. ఎవడన్నా మనిషి కలిస్తే ఫ్రెండ్గా, అంతకుముందు ఈ యొక్క భూమి నాది, అది ఈ ప్రాంతం నాది అనేది ఒక సెటిల్మెంట్స్ ఒక దగ్గర లేవు. సెటిల్మెంట్స్ ఒక దగ్గర వచ్చే వరకు భూమి మీద పోటీ వచ్చింది. భూమి మీద పోటీ వచ్చే వరకు ఇది నాది, నీది అని కొట్లాటలు మొదలైంది. సో అంతకుముందు భూమి అంతకుముందు ఏంటి, ఒక దగ్గర సెటిల్ కాలేదు కాబట్టి అంతకుముందు రాతి యుగాల్లో వాళ్ళ కొట్లాట అనేది తెలియదు. వాళ్ళు మనుషులు గుంపులుగా, జంతువులు వేటానికి గుంపులుగా, మచ్చిగా ఒక్క దగ్గర భూమి కూడా ఉండేది. కానీ ఇప్పుడు షెడ్యూల్డ్ ఎకానమీ వచ్చింది.
పంటలు పండిస్తున్నారు కాబట్టి పంటలు పండించడానికి ల్యాండ్ కావాలి కాబట్టి ఆ ల్యాండ్కి పోటీ. ఆ విధంగా మరి ల్యాండ్ కాన్ఫ్లిక్ట్స్ మొదలైనవి. అది తర్వాత ఈ ఈ విధంగా నియోలిథిక్ కల్చర్ నెమ్మదిగా అర్బన్ కల్చర్ దారి తీసిన తర్వాత అప్పుడు అర్బన్ కల్చర్లో ఏంటంటే ఎక్స్ప్లైటేషన్ మొదలైంది. అర్బన్ కల్చర్, నియోలిథిక్ కల్చర్లో ఇంకా ఎక్స్ప్లైటేషన్ మీద ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకంటే అప్పటికి కూడా సరిపోయిన ల్యాండ్ ఉంది, ఈ రాతి పనిముట్లు చేస్తున్నారు కాబట్టి సరిపోయినంత ల్యాండ్ దొరుకుతుంది వాళ్ళకు పంటలు పండించుకోవడానికి, ఆహార ధాన్యాలు పండించుకోవడానికి, జంతువులు మంచిగా చేసుకోవడానికి, జంతువులు చాలడానికి సరిపోయినంత భూమి ఉన్నది కాబట్టి మరి ఆ ఇక్కడ కొట్లాట మనుషుల మధ్యన కాన్ఫ్లిక్ట్ ఈ ఏజ్లో రాలేదు. ఏ ఏజ్లో వచ్చింది? అర్బన్ సెటిల్మెంట్స్ వచ్చిన తర్వాత కాన్ఫ్లిక్ట్స్ మొదలైంది. ఎందుకంటే అన్ని వనరులు తగ్గిపోతున్నాయి, పాపులేషన్ పెరుగుతుంది. సో ఆ విధంగా మరి మధ్యలో డిఫరెంట్ రకరకాల వృత్తులు వచ్చినాయి. వృత్తిలో ఒకరిని ఇంకోటి దోసుకోవాలని. సో ఆ విధంగా వృత్తి పని వాళ్ళు అంటే క్లాస్ డివిజన్ వచ్చింది, కానీ బార్టర్ సిస్టమ్ వచ్చింది, కానీ ఈ ఎక్స్ప్లైటేషన్ మొదలైంది ఆ తర్వాత నెమ్మదిగా. అందుకే బుద్ధిజం, జైనిజంలో అగెనిస్ట్ ఎక్స్ప్లైటేషన్, ఇన్ఈక్వాలిటీ, అన్ఈక్వల్ సొసైటీ వచ్చేసింది బుద్ధిజం 6th century BC వచ్చే వరకు. సో కాబట్టి అన్ఈక్వల్ సొసైటీ, ఇన్ఈక్వల్ సొసైటీకి అగెనిస్ట్ గా తారతమ్యం లేని ఒక సమానత్వ సొసైటీ, మరి ఈజీగా మోక్షం, భక్తునికి భగవంతుని చేరే మోక్ష మార్గం లభించేటువంటి ఒక మోక్ష మార్గం లభించాలని చెప్పి బుద్ధిజం, జైనిజము ఈ అర్బనైజేషన్ అగెనిస్ట్ గా వచ్చింది. సో ఆ విధంగా మరి సౌత్ ఇండియాలో అప్ టు తిరువనంతపురం దాకా ఈ నియోలిథిక్ కల్చర్స్ వచ్చినాయి. నియోలిథిక్ కల్చర్స్ లో ఆ స్టోన్ పనిముట్లు, పంటలు పండియటం, రాగి పండియటం, రైస్ పండియటం, మిల్లెట్స్ పండియటం, ఈ అంతటా సౌత్ ఇండియాలో మద్రాసు, కర్ణాటక, కేరళలో, మరి బ్రహ్మగిరిలో, ఈ సౌత్ కర్నూలు ఏరియాలో, రాయలసీమ ఏరియాలో, మరి ఈ యొక్క వింధ్యా రీజియన్ నుంచి అట్లా మొత్తం సౌత్ ఇండియాకు స్ప్రెడ్ అయింది. ఆ విధంగా మన భారతదేశం అంతటా కూడా దాదాపుగా నియోలిథిక్ సెటిల్మెంట్, కొత్త రాతి యుగం యొక్క పనిముట్లు, వాళ్ళు పండించినటువంటి పంటలు, వాళ్ళు మచ్చిక చేసినటువంటి యొక్క ఎనిమల్ జంతువులు, మనిషి, ఫ్లోరా ఫ్లోరా అంటే ఈ యొక్క ప్లాంట్స్, మనిషికి కావాల్సిన ఫుడ్ అంతా ప్లాంట్స్ నుంచి, చెట్ల నుంచే వస్తుంది. అది పంట చెట్టు కానీ, ఫ్రూట్ చెట్టు కానీ, ఏది చెట్టు దాన్ని ఫ్లోరా అంటారు. పౌన అంటే జంతువులు. సో ఈ విధంగా రకరకాల జంతువులు పౌన. సో ఈ విధంగా మరి ఫ్లోరా, పౌనాకు మనిషికి అవినాభావ సంబంధం ఉంది. అవి లేకుండా మనిషి, ఇంకోటి మనిషికి ఈ యొక్క చెట్ల, ఈ వృక్షాలకు బాగా అవినాభావ సంబంధం ఉంది. ఎట్లా అంటే మనిషి వృక్షంలో వచ్చేటువంటి పళ్ళు తింటాడు, ఆకులు తింటాడు, మరి మనిషి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాడు. కానీ చెట్లు మాత్రం చూడండి చాలా పవిత్రమైనవి. చెట్లు ఏం చేస్తాయి? మానవులు రిలీజ్ చేసేటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, అవి ఆక్సిజన్ వదులుతాయి. సో కాబట్టి మనుషులు బ్రతకాలంటే ఫారెస్ట్ ఉండాలి బాగా. ఫారెస్ట్ ఉంటే కానీ వర్షాలు పడతాయి, ఫారెస్ట్ ఉంటే కానీ వివిధ రకాల యొక్క ఫారెస్ట్ తేనెలు, ఫారెస్ట్ యొక్క ప్రోడక్ట్స్ ఎన్నో వస్తాయి. సో ఆ విధంగా ఫారెస్ట్ కూడా మనుషులు కట్టడాలకు కావాలి కదా, ఏది కలప రకరకాల కలప. సో మరి కట్టడాలకు, బిల్డింగ్ కట్టుకోవడానికి అన్ని ఇప్పుడు రాను బిల్డింగ్లు పెరుగుతున్న కొద్దీ ఫారెస్ట్ తరిగిపోతుంది, ఫారెస్ట్ తరిగిపోయిన కొద్దీ రేంజ్ తగ్గిపోతున్నాయి. ఆ విధంగా వర్షాలు తగ్గిపోతున్నాయి. దాన్ని అంటే ఏమంటారు? దీన్ని ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందని, ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ఏది ప్రకృతికి ఒక శక్తి ఉందనండి. ఎంత దాన్ని అయినా ప్రకృతిలో డెడ్ ఎనిమల్ అయినా దాన్ని
డైజెస్ట్ చేసుకుంటుంది. ప్రకృతి తినేస్తుంది, భూమి తినేస్తుంది. కానీ ఎక్సెస్ మనకు మలినం చేస్తుంది, డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఆ విధంగా ఏమైంది, పొల్యూషన్. ఇప్పుడు మోడర్న్ పీరియడ్లో పొల్యూషన్. సో కానీ నియోలిథిక్ పీరియడ్లో ఈ విధంగా కొత్త రాతి యుగంలో ఏ పొల్యూషన్ లేనటువంటి రాతి పనులు చేసి మరి ఎక్స్‌ప్లాయిటేషన్ లేనటువంటి లేనటువంటి సమాజాలు, విలేజ్ సెటిల్మెంట్స్ ఆ కాలంలో ఉన్నవి. ఆ ప్రకృతిలో లభించేటువంటి యొక్క చెట్లను మచ్చిక చేసి పంటలు పండించుకున్నాడు, జంతువులను పెంచుకున్నాడు. సో ఈ యొక్క ఏది ఈ వైల్డ్ ఎనిమల్స్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది. ఎక్కడ, నియోలిథిక్ ఏజ్లో సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది, అంతకుముందు లేదు. సెల్ఫ్ సఫిషియన్సీ, గ్రైండింగ్ స్టోన్స్, విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చినాయి, సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది. వాళ్ళ పంట వాళ్ళు పండించుకుంటున్నారు. వాళ్ళు పండించని వస్తువులు, మిగతా వస్తువులు తయారు చేసేవాళ్ళు వీళ్ళది, ఆవులు వాళ్ళ వస్తువులు వీళ్ళకి సప్లై చేయడం, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వస్తువులు తీసుకోవడం, పంటలు తీసుకోవడం. సో ఈ విధంగా బార్టర్ సిస్టమ్ అనేది మాత్రమే. వస్తువులు మార్చుకోవడం, వాళ్ళ వస్తువులు వాళ్ళు చేసినటువంటి వస్తువులు వీళ్ళు చేసిన వస్తువులు వీళ్ళు పండించిన పంట వాళ్ళకు. సో ఈ విధంగా రకరకాలైనటువంటి యొక్క వస్తు మార్పిడి పద్ధతి ద్వారా విలేజ్ సెటిల్మెంట్స్, సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ సెటిల్మెంట్స్ మొదలైనవి. ఎక్కడ, కొత్త రాతి యుగంలో. ఈ యొక్క కొత్త రాతి యుగంలో వచ్చినట్టు ఈ యొక్క ఆరిజిన్ ఆఫ్ ది ఫుడ్ ప్రొడక్షన్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఈ విధంగా మరి స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఎట్లా, మొట్టమొదటిసారి 12,500 కాలంలో ఈజిప్ట్ నైల్ వ్యాలీ దక్షిణ ప్రాంతంలో ఆస్వాన్ ఏరియాలో నైల్ వ్యాలీలో మొదలైనటువంటి విలేజ్ కల్చర్, అక్కడ పండించిన పంటలు, ఆ తర్వాత నెమ్మదిగా మొట్టమొదటి జంతువులు మంచిగా చేసుకోకపోయిన తర్వాత చేసుకోవడం మొదలైంది. అక్కడ అటు నుంచి విలేజ్ కల్చర్ ఈ యొక్క కొత్త రాతి యుగం ఎక్కడ స్ప్రెడ్ అయింది, వెస్ట్ ఏషియాకి స్ప్రెడ్ అయింది. వెస్ట్ ఏషియా నుంచి అక్కడి నుంచి ఎటు స్ప్రెడ్ అయింది, వెస్ట్ ఏషియాలో పాలస్తీనా ఉంది, సిరియా ఉంది, టర్కీ ఉంది, ఆ తర్వాత మరి ఇరాక్ ఉన్నది, ఇరాన్ ఉన్నది. సో ఈ ప్రాంతంలో అంతా కూడా స్ప్రెడ్ అయింది. అక్కడి నుంచి అది నెమ్మదిగా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, బెలూచిస్తాన్ ఏరియాలో ఇండియాలోకి ప్రవేశిస్తుంది. ఆ విధంగా నైల్ వ్యాలీలో 12,500 ఇది ఫుడ్ ప్రొడక్షన్, అగ్రికల్చరల్ ప్రొడక్షన్, ఫుడ్ ప్రొడక్షన్ జరిగింది, డొమెస్టికేటెడ్ ఎనిమల్స్ జరిగింది. ఆ తర్వాత జరిగింది అది వెస్ట్ ఏషియాలో ఫుడ్ ప్రొడక్షన్ మొదలైంది. ఆ తర్వాత ఎనిమల్స్ చదువుకోవడం, మచ్చిక చేసుకోవడం తర్వాత వచ్చింది. ఫుడ్ ప్రొడక్షన్ మొదలొచ్చింది, ఇది ప్రొడక్షన్ తర్వాత ఎనిమల్స్ మచ్చిక చేసుకోవడం వచ్చింది. సో అది రెండు ఒకేసారి రావాలని ఏం లేదు. సో కాబట్టి మరి మొట్టమొదటి పంటలు పండింది, ఆ తర్వాత ఎనిమల్ మచ్చిక చేసుకున్నారు. అది నెమ్మదిగా వెస్ట్ ఏషియా నుంచి మరి ఇండియాలో ప్రవేశించింది. బెలూచిస్తాన్లో పంటలు వీట్ బార్లీ పండించారు మొట్టమొదటిసారి. స్టోన్స్, ఎట్లాంటి స్టోన్స్ అంటే షార్ప్ స్టోన్స్ తో పాటు పంటలు పండిస్తున్నారు కాబట్టి విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చినాయి కాబట్టి రకరకాల కుండలు కూడా వచ్చినాయి. కుండల పరిశ్రమ, మరి ఈ యొక్క కుండలు మరి పంటలు పండించడానికి, మరి ఈ యొక్క ఆహార ధాన్యాలు సీడ్స్ వేయడానికి కట్టెలు కావాలి కాబట్టి, భూమిని యూజ్ చేయడానికి ఒక నాగల్ లాంటిది కావాలి కాబట్టి, సో దాన్ని మరి ఈ ఎడ్లకు కట్టి నాగల్, సో అట్లాంటి నాగళ్ళు తయారు చేయడానికి, పనిముట్లు తయారు చేసుకోవడానికి రాతి పనిముట్లు, పంటలు పండినా కాబట్టి రాతి పనిముట్లు, గ్రైండింగ్ అంటే ఇసురు రాయి లాంటిది వచ్చేసింది, గ్రైండింగ్. సో ఆ విధంగా షార్ప్డ్ స్టోన్స్, బిగ్ స్టోన్స్, గ్రైండింగ్ స్టోన్స్, ఇసురాయి లాంటిది, ఇలాంటి పనిముట్లు వచ్చినాయి. ఇది కొత్త రాతి పంటలు. మరి వీట్ బార్లీ, ఆ తర్వాత వీటు బార్లీ తర్వాత పులుగులి మొదలు కాటన్ వచ్చింది. ఆ తర్వాత బెలాన్ వ్యాలీలో
బెలుచిస్తాన్ నుంచి కాశ్మీర్ వ్యాలీలోకి పోయింది. కాశ్మీర్ వ్యాలీ నుంచి ఉత్తరప్రదేశ్లో మెలాన్ వ్యాలీలోకి వచ్చింది. ఇది పంటలు పండించే నియోలిథిక్ కల్చర్. అక్కడ వరి పంట పండియటం, రైస్ పండియటం మొదలు పెట్టారు. ఆ తర్వాత మిడ్ గాంజెటిక్ వ్యాలీలోకి వచ్చింది. ఏది నియోలిథిక్ కల్చర్. మిడ్ గాంజెటిక్ వ్యాలీ బీహార్ ఏరియాలో నుంచి ఆ తర్వాత బెంగాల్, అస్సాం, ఈ గారో హిల్స్ ఈ ప్రాంతాన్ని వాకింది. ఆ తర్వాత నెమ్మదిగా రాజస్థాన్ ఏరియాలో, గుజరాత్ ఏరియాలో, కచ్ ఏరియాలో, ఆ తర్వాత వింధ్యా రీజన్లో, మరి ఆరావళి హిల్స్ ప్రాంతంలో, సెంట్రల్ ఇండియాలో వచ్చింది. సెంట్రల్ ఇండియాలో, వెస్టర్న్ దక్కన్లో, తర్వాత మరి వింధ్యా రీజన్లో, బీహార్ ఏరియాలో, ఒడిశా ఏరియా, నార్త్ ఇండియా అయిపోయిన తర్వాత వెస్టర్న్ దక్కన్లో, పశ్చిమ దక్కన్ ప్రాంతంలో వచ్చింది. పశ్చిమ దక్కన్ ప్రాంతంలో ఎక్కడ మహారాష్ట్రలో, ఆంధ్రాలో, కర్ణాటకలో, పశ్చిమ దక్కన్ ప్రాంతాలు, కేరళలో, పశ్చిమ దక్కన్ ప్రాంతంలో ఈ దక్కని ఏరియాలో వచ్చింది. ఆ విధంగా ఆంధ్రాలో, తమిళనాడులో, మరి కర్ణాటకలో, మరి కేరళ తిరువనంతపురం ఏరియాలో కూడా ఈ విధంగా నియోలిథిక్ కల్చర్స్ స్ప్రెడ్ అయితే వచ్చి వివిధ రకాల పంటలు వచ్చినాయి. పంటలు పండించారు. మరి ఆ పంటలు యూజ్ చేసినటువంటి వస్తువులు ఏంటంటే రాళ్ళు మాత్రమే. కాబట్టి దీన్ని కొత్త రాతి యుగం. ఎట్లాంటి రాళ్ళు? ఈ పంటలను గ్రైండ్ చేసేటువంటి ఇసుక రాళ్ళు లాంటి, పంటలు కోయటానికి పనికి వచ్చేటువంటి స్టోన్ సికిల్స్, కొడవలు లాంటి స్టోన్ బ్లేడ్స్, షార్ప్డ్గా ఉన్నటువంటి బ్లేడ్స్ యూజ్ చేశారు. సో ఆ విధంగా మరి పంటలను గ్రైండింగ్ చేసి మరి కటింగ్ చేసేటువంటి కటింగ్ చేసేటువంటి స్టోన్స్ ఈ కొత్త రాతి యుగంలో వచ్చినాయి. ఇది కూడా అంతస్తుల వారిగా వచ్చింది. సౌత్ ఇండియాలో లేటుగా వచ్చింది కొత్త రాతి యుగం. నార్త్ ఇండియాలో 5500 నుంచి 4500 వరకు స్ప్రెడ్ అయింది. నార్త్ ఇండియాలో మొత్తం. సో వింధ్యా రీజన్, రాజస్థాన్ ఏరియాలో స్ప్రెడ్ అయింది. కానీ సౌత్ ఇండియాకి వచ్చే వరకు 2500 తర్వాత వచ్చింది సౌత్ ఇండియాలోకి. సౌత్ ఇండియాలో ఎక్కడెక్కడ అంటే సౌత్ ఇండియాలో వచ్చినటువంటిది కర్ణాటకలో వెస్టర్న్ దక్కన్ అండ్ ఆల్సో వెస్టర్న్ దక్కన్లో, సెంట్రల్ ఇండియాలో కూడా వచ్చింది. సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్ ఏరియాలో, సౌత్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఏరియాలో కూడా ఈ యొక్క నియోలిథిక్ కల్చర్స్ బయటపడ్డాయి. ఈ విధంగా నియోలిథిక్ కల్చర్లో కొత్త రాతి యుగంలో, నియోలిథిక్ కల్చర్ అంటే కొత్త రాతి యుగంలో మానవుడు ఫుడ్, ఆహార ధాన్యాలు పండియటం, రకరకాల ఆహార ధాన్యాలు ఏంటి, వీట్, బార్లీ, రైస్, కాటన్, మిల్లెట్స్, రాగి, సౌత్ ఇండియాలో రాగి. సో ఇలా రకరకాల పంటలు పండియటం, ఆ పంటలను స్టోర్ చేసుకోవడానికి మట్టి పాత్రలు కావాల్సి రావటం, ఆ పంటలను కుక్ చేయడానికి మట్టి పాత్రలు కావాలి, తినడానికి మట్టి పాత్రలు, ఆ విధంగా మట్టి తయారు చేసే నిపుణులు తయారయ్యారు. మరి ఆ పంటలు పండించడానికి ఉడుగు ఉపయోగించారు. కాబట్టి పంటలు భూమిని లూజ్ చేయడానికి ఆ వుడ్ కటింగ్, స్టోన్ ఇంప్లిమెంట్స్, రకరకాల వుడ్ కటింగ్ ఉపయోగపడే స్టోన్ పనిముట్లు, గ్రైండింగ్, చాపింగ్ లాంటి యొక్క స్టోన్ పనిముట్లు తయారు చేసుకొని సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ గా మారిన ఈ విధంగా మనం ఆరిజిన్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఇలా స్ప్రెడ్ అయిపోయి వచ్చింది. ఎక్కడి నుంచి? ఆ 12,500 నుంచి 8,000, 9,000, వెస్ట్ ఏషియా నుంచి 8,000, 9,000 నుంచి 8,000, 7,000 దాకా వెస్ట్ ఏషియా నుంచి. ఆ తర్వాత 6,500 నుంచి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, మరి ఆ తర్వాత నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా తర్వాత కాశ్మీర్ వ్యాలీ, ఆ తర్వాత బెలాన్ వ్యాలీ, ఆ తర్వాత మిడ్ గాంజెటిక్ వ్యాలీ, ఆ తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియా, అస్సాం, గారో హిల్స్ ఏరియా, ఆ తర్వాత రాజస్థాన్ ఏరియా, ఆ తర్వాత నెక్స్ట్ ఈ యొక్క అరావలి హిల్స్ ఏరియాలో, ఒడిశా ఏరియాలో, సెంట్రల్ దక్కన్ ఏరియాలో, ఆ తర్వాత వెస్టర్న్ దక్కన్, సౌత్ ఇండియాకు వచ్చింది. సౌత్ ఇండియాలో వెస్టర్న్ దక్కన్ ఏరియాలో
మరి దక్కన్ ఈస్టర్న్ ఇండియా ఏరియాలో కూడా ఈస్టర్న్ కోస్టల్ ఈస్టర్న్ ఘాట్స్ ఏరియాలో ఈ యొక్క నియోలిథిక్ కల్చర్స్ బయటపడ్డాయి. ఈ విధంగా నియోలిథిక్ కల్చర్ ఎట్లా స్ప్రెడ్ అయింది, ఎక్కడి నుంచి ఎలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది, ఆ నియోలిథిక్ కల్చర్ నుంచి నెక్స్ట్ మానవుడు ఉపయోగించింది ఏంటయ్యా అంటే మెటల్. ఆ మెటల్ ఏంటి అంటే మొట్టమొదటి మెటల్ కాపర్. కాబట్టి దాన్ని ఏమన్నారంటే కాపర్ ఏజ్, దాన్నే చాలికోలిథిక్ ఏజ్ అన్నారు. అంటే నియోలిథిక్ ఏజ్, క్యాలికోలిథిక్ ఏజ్, కాపర్ ఏజ్ కొంత మిక్స్గా నడుస్తుంది. కొంత అంటే కొన్ని చోట్ల కాపర్ కూడా బయటపడి కాపర్ వస్తువులు కూడా వాడారు. బులక్ కార్డ్స్ వచ్చినాయి, బులక్ కార్డ్స్ ఆహార ధాన్యాలు. ఆ తర్వాత కాపర్ మొట్టమొదటి మెటల్ ఏంటంటే కాపర్ వాడారు. కాపర్ అంటే బ్రౌన్ కలర్ లో ఉంటుంది, ఈజీగా బెండ్ అవుతుంది. కాబట్టి కాపర్ టిన్ రెండు మిక్స్ చేసి బ్రాంజ్ ఏజ్ వచ్చే వరకు అది సపరేట్ అయిపోయింది మొత్తం. బ్రాంజ్ ఏజ్ అనేది బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్, అర్బన్ కల్చర్ వచ్చింది. ఎక్కడైనా బ్రాంజ్ ఏజ్ వచ్చే వరకు అర్బన్ కల్చర్ వచ్చింది. ఈ నియోలిథిక్ రూరల్ కల్చర్ నెమ్మదిగా ఎక్కడికి మారిందంటే క్యాలికోలిథిక్ ఏజ్కి వచ్చింది. అంటే ఈ యొక్క రాగి మరి ఈ కాపర్ టిన్ యూజ్ చేసే యుగం వచ్చింది. కాపర్ యూజ్ చేసే యుగం, స్టోన్ కాపర్ యూజ్ చేసే యుగం, అది కూడా ఒక ఏజ్. ఆ తర్వాత ఈ కాపర్ ను టిన్ యూజ్ చేస్తే రెండు కలిపితే కానీ బ్రాంజ్ ఏజ్ వచ్చింది. ఆ విధంగా బ్రాంజ్ ఏజ్ అనేది కంచు యుగం, తామ్ర శిలాయుగం అంటారు దాన్ని. ఈ ఏజ్లోనే మానవుడు ఎక్కడికి పోయిందంటే నది లోయలకు పోయి బాగా పంటలు పండించాడు, ఓడలు ఉపయోగించాడు, ట్రాన్స్పోర్ట్. అంతకుముందు ఓన్లీ బులక్ కార్డ్స్ ఉంటాయి, ఇప్పుడు ఓడలు, షిప్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది. మరి సమృద్ధి పంటలు పండించాడు. కాబట్టి రకరకాల వృత్తుల వాళ్ళు వచ్చారు. ఆ విధంగా అర్బనైజేషన్ వచ్చింది. మరి దూరం నుంచి కూడా వస్తువులను గనులు, ఈ యొక్క గనులను అంటే ఈ మైన్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు ఈ రకరకాల వస్తువుల కోసం. సో ఆ విధంగా ఇంపోర్ట్ చేసిన మైన్స్ రాళ్ళతో పాటు ఈ యొక్క గనులు యూజ్ చేసుకోవటం, ఆ యొక్క ఆ విధంగా వాళ్ళ లైఫ్ గురించి నియోలిథిక్ ఏజ్లో ఆరిజిన్ ఆఫ్ అగ్రికల్చర్, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ తోటి ఎట్లా స్ప్రెడ్ అయింది అనేది మనం ఈరోజు లైవ్ ఛానల్లో మనం డిస్కస్